ఫ్రెండ్స్, ఇంటి దగ్గరికి అయితే పెట్టి చవళ్ళు వచ్చాయండి. తీసుకున్నాను. పెద్ద పెట్టి చవడు ముక్కలేనండి. ఓ 15 ముక్కలు వచ్చాయి 100 రూపాయలకి. అంటే కోసానమాట. కట్ చేస్తే ఓ 15 ముక్కలు వచ్చాయండి. బాగున్నాయి. చక్కగా టమాటా వేసి ఇగురొండుకున్నా బాగుంటుందండి. లేదు ములంకాడలు వేసి ఇగురొండుకున్నా బాగుంటుంది. వేపుకున్నా బాగుంటుంది. పప్పుచారు చేసి ఒక ముక్క వేపుకున్నా చాలా బాగుంటుందండి. అంత బాగున్నాయి కమ్మగాను. ఇవైతే మంచి వాసన వస్తున్నాయి కూడాను. బాగా ఎండిపోయేవండి. పచ్చి అనేది లేదు. చూడండి ఎంత బాగా ఎండిపోయావో. ఇది చూసారు ఎంత తలకాయ అయితే ఎంత పెద్దది వచ్చిందో. ఇవ్వండి, ఇదే తలకాయ అండి. పచ్చిది అనుకోండి, చక్కగాను నేను పులుసులో పెట్టుకొని చక్కగా తలకాయలే తింటానండి. నాకు ఇష్టం కూడాను ఇది. ములంకాడ ఏది ఎగిరొట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనం హార్బర్కి వెళ్ళామనుకోండి బాగానే ఉంటాయి. మరి అంత ఓపిక లేదు కదండి. ఇంకా ఇంటికి వచ్చినవి ఏవో తీసుకోవడం తప్ప కానీ వెళ్ళి అంతా ఓపిక లేదండి. ఓపిక అంతా అయిపోయింది. ఏదో ఎండు చేప కూడా తిన్నాం, కానీ అప్పుడప్పుడు ఏదో తినాలనిపిస్తూ ఉంటుందండి. గుడ్లు వేసుకుంటే చాలా బాగుంటుంది కమ్మగాను. అందుకోసం చెప్పేసి ఈరోజు పావు కేజీ 100 అండి. అంటే కేజీ 400 ఈ పట్టి చవళ్ళు. విశాఖపట్నంలో ఎంత రేటు ఉంది అని అంటే అండి, మరి బయట ఇంకెంత రేటు ఉంటుందో. మారుమూల పల్లెటూర్లకి వెళ్తాయి కదా, మరి అక్కడ ఎంత రేటు ఉంటుందో. ఇవి ఉంచకూడదండి.